నిజంగా డాడీ లేని లోటు లేనే, అది నిజంగా నాకు అనిపిస్తుంది. బట్ కళ్యాణ్ బాబాయ్ ఆ స్థానంలో కూర్చుని వాళ్ళ డాడీ లేని లోటు మనందరికీ తీర్చాడు. డాడీ తర్వాత నేను కాదు, పవర్ స్టార్ కళ్యాణ్ ఒకళ్ళే. డాడీ టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరి మాట వినకుండా, ఎవరి మాట పట్టించుకోకుండా, కేవలం కష్టపడి ఎవ్రీ డే షూటింగ్ తప్ప వేరే ధ్యాస లేకుండా ఉన్నప్పుడు వెనకాల డాడీ వెనకాల ఒక గజ స్తంభం లాగా, ఒక పర్వతం లాగా, ఒక పవర్ఫుల్ ఫోర్స్ లాగా కళ్యాణ్ బాబాయ్ నుంచునేవాడు. డాడీకి ఏది ఎదురొచ్చినా ఫస్ట్ అన్నయ్యతో కాదు నాతో మాట్లాడు, నాతో మాట్లాడితే చాలు, ఆయన వరకు వెళ్ళక్కర్లేదు అనే ఒక ఆరా వెనకాల కళ్యాణ్ బాబాయ్ క్రియేట్ చేశాడు. ఇవాళ కళ్యాణ్ బాబాయ్ డాడీ పొజిషన్లో కూర్చున్నాడు. ఆయన ఎవరికి సమాధానం చెప్పే అవసరం లేదు. ఇవాళ కళ్యాణ్ బాబాయ్ని ఎవరైనా ఏదైనా అంటే ముందు వచ్చి నాతో మాట్లాడండి అంట. ఈ ఆడియోకి బాబాయ్ వచ్చాడు, మా అందరికి చాలా ఆనందంగా ఉంది, మీకు కూడా చాలా ఆనందంగా ఉంది. బట్ ఈ విషయంలో ఒకటి నేను చెప్తున్నాను, ఎవరికి చెప్తున్నా అనేది మీకైతే కాదు. ఇంతకు ముందు ఫంక్షన్లో బాబాయ్ రానప్పుడు అనాసంగా రాశారు, ఈ వేదిక ఏదైనా ఒక మీటరా, ఈ మీటర్లో ఈ వేదిక మీద ఫ్యామిలీ అందరు కనిపిస్తేనే మా మధ్య ప్రేమ ఉన్నట్టు ఏదైనా రాస్తుందా ఎక్కడైనా? ఎవరు చెప్పారు? నాకు తెలుసు మా ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ ఉందో, బాబాయ్కి తెలుసు బాబాయ్కి వాళ్ళ అన్నయ్య మధ్యన ఎలా రిలేషన్ ఉందో, మా అందరికీ తెలుసు మా మధ్యన ఎలాంటి రిలేషన్ ఉందో. నా నెక్స్ట్ సినిమా ఆడియోకి బాబాయ్ రాకపోవచ్చు, బోల్డ్ కారణాలు ఉంటాయి రాకపోవడానికి. బట్ అది ఒక రీజన్గా తీసుకుని మీడియా అది రాయడం చాలా తప్పు. బట్ రాసిన ఇప్పుడు నాకు ఎంట్రుక. సో బై ద వే, ఎవరికి సమాధానం చెప్పకూడదని నాకు చెప్పింది నా కళ్యాణ్ బాబాయ్. రచ్చ అయిన వెంటనే మరుసటి రోజు నాకు ఫోన్ చేసి మీడియా ముందు కానీ ఎవరికి ఏమీ సమాధానం చెప్పగచ్చారని, నేను ఎందుకు రచ్చకు రాలేదో నీకు తెలుసు, నాకు తెలుసు, అది చాలు. సో నేను ఎందుకు ఇవాళ ఈ టాపిక్ ఎత్తానంటే మెగా ఫ్యాన్స్కి తెలియాలని నేను ఎత్తాను తప్ప మమ్మల్ని అందరినీ ఎవరు విడగొట్టలేరు. ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్ విడగొట్టే 35 సంవత్సరాల బంధం ఎవరు విడగొట్టలేడు.